హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి తర్వాత కానీ రతి ముందు కానీ అంగం మీద నొప్పి రావడం జరుగుతుంది అని, ఈ నొప్పిని తగ్గించే ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పాలని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. సహజంగా చాలా మందిలో కూడా ఈ సమస్య ఉంది. రతి ముందు కానీ అంటే ఎరెక్షన్ అయిన సందర్భాల్లో కానివ్వండి, లేదా రతి తర్వాత కానివ్వండి, అంగం మీద చిన్న చిన్న చురుకుల్లాగా పొడుస్తూ ఉండడం, నొప్పి లాంటివి రావడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఆ నొప్పి, ఆ శూలలు లాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అటు స్త్రీలు కానివ్వండి, ఇటు పురుషులు కానివ్వండి, ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. అంటే కొంతమంది స్త్రీలకు కూడా రతి తర్వాత కొంచెం నొప్పులు రావడం, పొడుస్తున్నట్టుగా అవ్వడం ఏడు ప్రాంతాల్లో ఇలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఒక పావు లీటర్ నీటిలో, గుర్తుపెట్టుకోండి, ఒక పావు లీటర్ నీటిలో ఒక చెంచాడు కొండపిండి, ఒక చెంచాడు జీలకర్ర, రెండే అంతే. కొండపిండి చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది. ఒక చెంచాడు కొండపిండి చూర్ణాన్ని, ఒక చెంచాడు జీలకర్ర చూర్ణాన్ని ఆ నీటిలో వేసి నిదానంగా మరగనివ్వండి. అది ఒక గ్లాస్ ఇంకిన తర్వాత, అంటే సగానికి ఇంకిన తర్వాత దాన్ని వడబోసుకొని ఆ నీటిని ఉదయం పూట తాగండి. ఉదయం పరిగణన కానివ్వండి, అన్నదినక తర్వాత కానీ తాగండి. ఇలా వారం రోజుల పాటు చేసినట్లయితే ఈ శూలలు, నొప్పులు లాంటి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు రావు. కాకపోతే వేడికి సంబంధించిన పదార్థాలు కానివ్వండి, లేదా నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్ లాంటివి మాత్రం ఈ వారం రోజులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అలా అయితే మాత్రమే ఈ చిట్కా అనేది ఖచ్చితంగా మీకు ఫలితాన్ని చూపిస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.